ఎక్స్ట్రా జబర్దస్త్ ఏకాంత వేళ ఏకాంత సేవ నీకొంటే కాల రేపింది జ్వాల. ఏవండి మొన్న మా స్కూల్ ఫ్రెండ్ నక్లెస్ కొనుక్కుందంట. ఫోన్లే కొనుక్కోనిలే. ఏవండి మొన్న మా కాలేజ్ ఫ్రెండ్ కార్ కొనుక్కుందంట. ఫోన్లే డబ్బులు కొనుక్కుంటారులే. ఏవండి మొన్న మన పక్కింటి నా ఫ్రెండ్ బంగ్లా కొనుక్కున్నారంట. అవునా? ఏమే నా ఫ్రెండ్ మొన్న లావణ్ణి చంపేసాడట. చంపినా? హలో శాస్త్రి గారు, ఏంటి ఎంతదని ఫోన్ చేశారు? అయ్యో సారీ అండి, సాయంత్రం నేనా కాల్ చేశారు కదా, దేనికి చేశారా? అది మొన్న మీ అమ్మాయి ఫోటో పంపించారు కదా పెళ్లి సంబంధం చూడమని. మా అమ్మాయి ఫోటో పంపించాను. భీమవరంలో ఒకరు ఉంటే వాళ్ళకి పంపించామండి. వాళ్ళు చూసారు. ఏమన్నారు? ఫోటో చించేశారు. ఫోటో చింపేశారా? మరి ఏమైంది? అందుకే మళ్ళీ ఇంకో ఫోటో పంపించాను, అది చూసి ఓకే చేశారు. అదేంటి అలాగా? వాట్సాప్ లో పంపించేశారు, సెన్సలేరుగా. మీకు విషయం చెప్పాలి. ఏంటేంటి? మరి ఎవరు చెప్పకూడదు. చెప్పను. ఉంటాను, బాయ్. ఏమే ఏమండి చెప్పండి. శాస్త్రి గారు ఫోన్ చేశారు. మన శాస్త్రి గారు ఫోన్ చేశారా? ఏమన్నారు? సంబంధం వచ్చింది, ఓకే అన్నారట. మీరుండగా మళ్ళీ సంబంధం ఏంటండి నాకు? పెళ్లి నీకు కాదే, మా అమ్మ. అంటే నేనుండగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు కదా? నాకు కాదే. ఎవరికి మరి? మన అమ్మాయికి. అబ్బా, మన అమ్మాయికి ఇప్పుడే పెళ్లి ఏంటండి? తాగేసిన బీరు బాటిల్ వయసుకు వచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంచకూడదు, బయట పాడేయాలి. ఏంటి? అదే పెళ్లి చేసేయాలి. అయినా దానికి ఇప్పుడే వయసు ఏం వచ్చిందండి? ఏంటి ఇప్పుడే వయసు ఏం వచ్చింది? ఇప్పుడే వయసు వచ్చిందా? ఏమే అప్పుడులో మనకి ఏ వయసులో పెళ్లిళ్ళు అయ్యే? నా పెళ్లికి 20 సంవత్సరాలు, అవునా కదా? నీకు 35 సంవత్సరాలు. మీ నాన్న 18 సంవత్సరాలు చెప్పి నాకు పెళ్లి చేసేసాడు. నీకు ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళక ముందే లేట్ ఆపేసిందండి. వదిలేసి చూస్తే మంచం మీద మా అత్తయ్య గారు ఉన్నారు. అత్తయ్య గారిని క్షమించండి అన్న. చూస్తే ఇదే నా పిల్లం, మా అత్తగారు కాదు. ఈ పెళ్లికి ఖర్చు 10 లక్షలు అవుతుంది. ఏమండి ఇంత సడన్ గా 10 లక్షలు ఎలా తీసుకొస్తారండి? నీ ముక్కుకి ముక్కు పడక చేద్దాను 10 లక్షలు దాచాను. దాంతో అమ్మాయి పెళ్లి చేసేస్తాను. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. నీకు ఒక సంబంధం చూశాను. నీకు ఒక సంబంధం చూశాను. అబ్బాయికి నువ్వు నచ్చావట. అయ్యో సంబంధం దాన్ని చూసాను, నువ్వెందుకు దిగుపడుతున్నావు? అంటే సంబంధం ఎవరికైనా సంబంధమే కదండి. అబ్బాయికి అమ్మ నాన్న లేరట. పేదనా? కాదు, రీసెంట్ గా అమ్మగారు కోమాలో 3 సంవత్సరాలు చచ్చిపోయారట. మరి హస్బెండ్ ఏం చేశాడు? ఆ హాస్పిటల్ బిల్లు కట్టలేక అతను చచ్చిపోయాడు. తర్వాత అదిగో మా అమ్మాయి. అడిగారు ఆ రూపాయి మీదేనా చూడండి. ఇదా? నువ్వెంత సిగ్గుపడుతున్నావు? ఇది సిగ్గుపడాలి కదా. ఆ కన్ఫ్యూజ్ అవుతాడు, ఎవరు తెలియదు అమ్మాయిక. సార్ ఈ కాయిన్ నాది కాదు సార్. అవునండి, ఇది మీది కాదు, 3 సింహాలు ఉన్నాయి కదా, నాది ఇది. అమ్మాయితో మాడుతుండే మీ ఇద్దరు లోపలికి వెళ్ళొస్తాం. ఓకే. నువ్వురా, అక్కడ నువ్వేం చేస్తావు? ఏం పేరు? నా పేరు శీలావతి. అదేంటి మీ నాన్న మల్లేశ్వర్ అన్నాడు? మరి తెలుసు కదా, ఎందుకు మళ్ళీ అడుగుతారు? మీరు ఏం చేస్తుంటారు? నైట్ టైమా డే టైమా? ఏంటి అంటే రాత్రిపూట అయితే పడుకుంటా, పొద్దునైతే లేచి మళ్ళీ పడుకుంటా. అవునా? కొద్దిగా ఇలా తిరిగి మాట్లాడొచ్చు కదా. ప్లీజ్, మా నాన్నకు తెలిస్తే తట్టుకోలేరు. ఓకే, నీకేమైనా గేమ్స్ వచ్చా? వచ్చు. ఏం గేమ్స్? పడుకుంటా, ఇంకా లేస్తా. అది సరే కానీ నీకేమైనా హాబీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏ హాబీస్? పడుకుంటా, ఇంకా లేస్తా. ఇవి కాక ఇంకేమన్నా వచ్చా నీకు? వచ్చు, చాలా వచ్చు. చాలా వచ్చు. ఏమొచ్చు? పడుకుంటా. మాగారు ఏమంటుంది? అంటే పడుకుంటా అంటుంది. మళ్ళీ లేస్తాను చెప్పలేదా? చెప్పింది కదా. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఏమే అమ్మాయి కాలేజ్కి వెళ్తున్నాడు. కాలేజ్కి వెళ్తానని ఆశీర్వదించండి అమ్మా. మా అమ్మాయి అండి ఇంట్లో తల దించుకుంటే మళ్ళీ కాలేజ్ వచ్చారు ఎత్తదు. బాబు బస్ స్టాప్. ఓ, నేను తలెత్తకూడదని బస్ స్టాప్ కూడా కింద పెట్టినట్టున్నారు. నువ్వు సెంటు కొట్టుకోలేదు, నా సెంటు చూస్తున్నావు. అది కాదు. ఓ, జలుబు చేసిందా? ఇగో విక్సేన్ లేదు. ఇది కాదు నేను. ఓ, జయప్రకాష్ రెడ్డి అంకుల్ బాగా చేస్తున్నారు మిమిక్రీ. స్పైడర్ మ్యాన్ వచ్చా మీకు?
నేను కిడ్నాపర్ని. హా? అంటే ఇప్పుడు నన్ను రేప్ చేస్తావు? అమ్ము, నన్ను రేప్ చేయొద్దు ప్లీజ్, నన్ను రేప్ చేయొద్దు. నేను చైనా నన్ను రేప్ చైనా చెప్తున్నాను కదా, నేను కిడ్నాపర్ని. కిడ్నాపరా? ఏండి లోపలికి ఒక అమ్మాయి ఉంది, కనిపించిందా? లేదు. ఏయ్, ఎక్కడున్నావే? నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి నేనే. అదేంటి అంత వేరియేషన్? అంత వేరియేషన్ అంటే ఏ అమ్మాయినా నా అలాగే బతకాలనుకుంటది. ఇప్పుడు తల్లిదండ్రుల కోసం కొంచెం నటిస్తా ఉంటది అలాగే. అవునా? సిగరెట్ ఉందా? సిగరెట్ నాకు కాల్ చాలవట్లేదండి. సిగరెట్ కాల్చి అలవాటుకోలేదా? సిగరెట్ కాల్చి అలవాట్లేదా? సిగరెట్ కాల్చి అలవాట్లేదా? కనీసం మందని నువ్వు ఏంట్రా వేరియేషన్? మందు కూడా తాగు నువ్వు? మూత మీద కొట్టు, అబద్ధాలు చెప్తున్నాడు. మందు కూడా తాగరా? వద్దురా, నేను కొట్టలేదు. ప్రామిస్ అండి. సరే నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? అంటే డబ్బులు బాగా టైట్ ఉందండి, అందుకని చేశానండి. డబ్బులు బాగా టైట్ ఉంది, కిడ్నాప్ చేసావు. అవునండి. ఎంత అడుగుతావు? ఒక 10,000 అడుగుదాం అనుకుంటున్నాను. 10,000. 10,000. సరే ఫోన్ చేసి ₹1,00,000 అడుగు. నంబర్ లేదండి. నంబర్ కూడా లేకుండా ఎలా కిడ్నాప్ చేశారు నువ్వు? అంటే మీరు చెప్తారని. ఏదో ఇగో మా నాన్న ఫోన్ చేసి ₹1,00,000 అడుగు. హలో హలో, అండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. అది ఒక మీ అమ్మాయిని కిడ్నాప్ చేసామండి. ఒక 10,000 కావాలండి. 1,00,000 అంటండి, 1,00,000 అంట. చూడమ్మా, నిన్న మా అమ్మాయి పేరు మీద ఎల్ఐసి పాలసీ కట్టాను ₹1,00,000. మళ్ళీ ఇప్పుడు పాలసీ అని కట్టాను, రాంగ్ నెంబర్ పెట్టే. ఫోన్ పెట్టేశారండి. నువ్వేం చేశారు? ₹1,00,000 అడిగానండి. ₹1,00,000 అడిగినట్టు లేదురా, ₹1,00,000 అడుక్కున్నట్టు ఉంది. కిడ్నాపర్ లాగా బిహేవ్ చేయి. గట్టిగా కోపంగా అడగాలి ఇప్పుడు. సేమ్ నంబర్ చెయ్యి, ఇప్పుడు చేసారు. హలో అండి, కిడ్నాపర్ అండి. ఏమే ఏమండి? ఎవరు మీ బాబాయ్ అట? చెప్పండి. ఎవరు లేరు మీ ఇంట్లో, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టేశారండి మళ్ళీ. ఫోన్ పెట్టేస్తారంటే ఎలా అడుగుతున్నారా? గట్టిగా యాక్టింగ్ అంటే అలా కాదు. ఫోన్ చేయి, నేను చూపిస్తా చూడు. హలో హలో హలో, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు నాన్న? మీదకి వస్తున్నాను నాన్న, నన్ను రేప్ చేస్తున్నాను నాన్న, ముద్దు కూడా పెట్టాను నాన్న. నన్ను ₹1,00,000 కావాలండి నాన్న, అడిగి ఇచ్చాను. ఇది యాక్టింగ్. మాట్లాడు. హలో బాబు, మా అమ్మాయి చాలా మంచిది, దానికి ఏమీ తెలియదు. నువ్వు దాన్ని ఏమి చేయొద్దు. నీకేం కావాలి చెప్పు. బిర్యానీ కావాలా, నూడిల్స్ కావాలా, సమోసా కావాలా చెప్పు. ఏమన్నా బిర్యానీ, నూడిల్స్ ఏదో అంటున్నారండి. ఏం కావాలి మీకు? సెట్ దోశ చెప్పు. ఏమన్నా ఒక సెట్ దోశ చెప్పండి. ₹1,00,000 అడగరా? ₹1,00,000 అడుగు. సెట్ దోశ ₹1,00,000 అడుగు. ఏమన్నా ఒక ₹1,00,000 కావాలి. ₹1,00,000. అల్లుడు గారు చెప్పండి. అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారండి? అవునా? డబ్బులు అడుగుతున్నారండి, ₹1,00,000. హలో హలో, ఏమన్నా నేను కిడ్నాపర్ మాట్లాడుతున్నానండి. హలో హలో ఈ నావోడేలే గాని నువ్వు సైలెంట్ ఉండు. హలో హలో పెళ్లి సంబంధంకి వచ్చారు కదా మీరు? అవునవును. ఎక్కడున్నారు ఇప్పుడు? ఇంట్లోనే ఉన్నా. ఆ ₹1,00,000 ఎక్కడ తేవాలో చెప్తారు, అడ్రస్ వస్తా నోట్ చేసుకోండి. ఓకే రా, మీరు అక్కడి నుంచి రైట్ తీసుకోండి. రైటా? ఓకే, స్ట్రైట్ గా రండి. వచ్చా. అక్కడ రష్మి ఉందా? ఉన్నది. ఆడి కాళ్ళ దండం పెట్టండి. అయినా ఎందుకు పెద్ద దండం పెట్టాలి? ఈ సెట్ లో మీకన్నా పెద్దది ఆడు ఒక్కరితే కదా, ఆశీర్వాదం మంచిది నీకు. అలాగా అలా కిందరా. నీకేం కాలేదుగా? నాకేమైద్ది? ఏంట్రా ఏంటి? క్యారీ బ్యాగులు పెట్టుకో. నీకు నేను కావాలరా? కూర్చో, సైలెంట్ కూర్చో. అదేంటండి, ఆయన కాపాడడానికి వచ్చాడా కిడ్నాప్ అవడానికి వచ్చాడు? కిడ్నాప్ అని నేను చేశారా? ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఫోన్ చేసి మనం డబ్బులు పెడతాం. ఇంటికి వెళ్ళి మా డాడీ దగ్గర ₹1,00,000 తీసుకొని రా. అండి, ఎవరు బాబు నువ్వు? నమస్తే అండి. నమస్తే. నేను కిడ్నాపర్. కూర్చో బాబు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. ప్రయాణం బాగా జరిగిందా బాబు? బాగా జరిగిందండి. ఏం చేస్తుంటావు నువ్వు? నేను మామూలు జాబ్ చేస్తా ఉంటానండి. మంత్లీ ఒక 5,000 వస్తుందండి. పార్ట్ టైమా? పార్ట్ టైం ఏం లేదండి, అప్పుడప్పుడు కిడ్నాప్లు చేస్తా ఉంటాను డబ్బుల కోసం. కిడ్నాప్ చాలా కష్టం కదా? చాలా కష్టం అండి. ఒక్కోసారి మనం కొడదాం అనుకుంటే అటువైపులు కొట్టేస్తా ఉంటారు. ఎంత చెప్పు నువ్వు? ₹1,00,000 అండి.
ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఇచ్చుకోవడం ఒక 60,000 ఇస్తాను మరి పట్టుకెళ్ళిపోయా. ఏంటో నిన్న ఫోన్ చేసినప్పుడు ఎత్తన్నారు కదా, వచ్చిన తర్వాత మారుతారండి మాట మీరు. నిన్న మాట్లాడారు తూచి తొండాట ఆడకూడదు అలాగా. అది ఏడద్దు. ఫోన్ చేసినప్పుడు 1,00,000 ఇస్తారన్నారు మీరు. డబ్బులు లేవయ్యా. మాట మార్చకూడదండి, అందుకే కిడ్నాపులు చేయకూడదు. 50,000 ఇస్తాను, ఓ 3 నెలలు 10 ఇస్తాను, సరేనా? సరే ఎంతో డౌన్ ప్రస్తుతానికి. ఏమే కిడ్నాప్ వచ్చి ఒక టీ పట్టరా వెళ్ళి. అయ్యో కిడ్నాప్ బాగున్నారా అండి? టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? రెండు కలిపి తాగకూడదన్న ఏదో ఒకటి తీసుకురండి. ఓకే అండి. ఏమండి భోజనానికి ఏం చేయమంటారు? భోజనం ఏం తింటారు మధ్యాహ్నం మీరు? ఏమండి నేను గుత్తొంకే చాలా బాగా చేస్తాను. ఆ డబ్బులు ఇచ్చే, కొంచెం డబ్బులు ఇవ్వాలి. ఎంత తీసుకోవాలి? ఒక 80,000 పోనీ ఎందాక. 80,000 తీసుకెళ్ళు. ఏమో టీ అది అంతే, దాన్ని తాగిస్తే టీ తాగండి. అప్పుడు ఫోన్ చేస్తున్నప్పా. సరే అండి, మంచిదండి. అబ్బాయి అంత మంచోడే, చాలా పద్ధతిగా ఉన్నాడు కూడా. ఏమండి మన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయవచ్చు కదండి ఇతన్ని. ఒకసారి కిడ్నాపర్ కదా. అయ్యో ఏమండి ఏమండి? నా టిఫిన్ బాక్స్ అండి. కిడ్నాపర్ పోయా అంటే ఏం చేద్దామండి? ఏం చేయాలి? పోలీసులు ఫోన్ చేద్దాం, లోపలికి వెళ్ళి. అన్నే తెచ్చానండి. మందు అవుతున్నాగా అవసరమా? ఏమన్నా భయం వేస్తుందండి. ఏం చేస్తున్నావు? ఆ? ఎంత? 80,000 ఇచ్చాడండి మీ నాన్న. నేను ఎంత అడగమన్నారా? అలా చూస్తారండి బాబు, దరిద్రం. ఎంత అడగమన్నా? 1,00,000 రూపాయలు. ఎంత అడగమన్నా? 1,00,000. మరి 80,000 తేడు ఏంటి? ఇవ్వనన్నారండి నాకు. ఏమనంటే వెళ్ళి మిగతా 20,000 కూడా తీసుకుంటారా? నీ 10,000 కావాలా వద్దా? నీ 10,000 ఇచ్చిన తర్వాత 90,000 తీసుకోవాలి. నువ్వు కిడ్నాపర్. ఎక్కడ మా అమ్మ చెప్పు, ఎక్కడ ఉంది మా అమ్మ చెప్పు. మీ అమ్మ అక్కడ ఉందండి. ఎక్కడ చూపించు. ఇది మీ అమ్మాయి. ఎక్కడ మా అమ్మ చెప్పు. అదేనండి. నీకు చెప్పానా? మా నాన్నగారు చూస్తే తట్టుకోలేరు, నేను మందు తాగున్నా నాకు అలవాట్లేదు అని చెప్పాను. నాకు ఇలాంటి డ్రెస్సులు వేయొద్దు, దయచేసి నా జీవితంతో ఆడుకోవద్దు. అమ్మ మల్లేశ్వరి. నాన్నకు ప్రేమతో ఏమ్మా నా పెంపకంలో ఏదో లోటు ఉందా నీకు? నేనే చేశాను. నువ్వు మందు సిగరెట్ ఏంటి అబ్బాయితో? నా పెంపకంలో ఏం లోపు ఉందో చెప్పమ్మా. నన్ను అనుమానిస్తున్నారు. నవమాసాలు పెంచిన నువ్వు పోయిన తర్వాత ఇంకా మీ అమ్మని బతకడం. మీ ఇద్దరు పోయాక మీరెత్తుకోండి. ఎరా నేను పోతా. ఎక్కడికి? వైన్ షాప్ కి. మా అమ్మ నాన్న చచ్చిపోయారు, హ్యాపీగా ఇప్పుడు వెళ్ళి ఆడి దగ్గర మిగతా డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులేరా?